ఆచార్యజీ, మనం సంకెళ్ళు తెంచుకోవడం లేదా పాత భయాల నుండి బయటపడడం గురించి మాట్లాడేటప్పుడు, గీతా సెషన్‌లో మీరు చెప్పినట్లు, కృష్ణుల వారు చెప్పినట్లు, నా మాట వినండి లేదా నా మాయన వినండి. కాబట్టి మనం బంధాలను తెగతెంపులు చేసుకునే పని మనం చేయాలి. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, మనకు ఆ స్వతంత్ర ఎంపిక కూడా ఉందా? ఆ కర్మ, ఆ పని చేయడం వల్ల బంధాలను తెగిపోయేలా చేయగలమా? ఎందుకంటే చివరికి ఆ కర్మ చేయించేవారు కృష్ణుల వారే కదా! అలాంటప్పుడు ఈ ప్రశ్న అడగడం వృథా. మీకు ఛాయిసే లేకపోతే మీరెందుకు అడుగుతున్నారు? ఎవరికైతే ఛాయిస్‌లు ఉండవో ఆ వ్యక్తి ఏమవుతారు? వారు ఇలా ఉంటారు. ఇలా. నేను దీన్ని పైకెత్తాను. కాబట్టి ఇది పైకి లేచింది. నేను దీన్ని వదిలేయవచ్చు. దీనికి ఎటువంటి ఛాయిస్, అధికార, ప్రత్యామ్నాయం లేదా ఏజెన్సీ లేదు. ఇది నన్ను ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఇలా అయితే కాదు కదా! ఎంపిక ఉంది. కానీ ఆ ఎంపిక చేసుకునే ప్రమాదాన్ని ఎదుర్కోనవలసి పరిస్థితి మాత్రం వద్దు. అందుకే మనం ఇలా నటన చేయాలని కోరుకుంటున్నాము. నేను ఏం చేయాలి? నా వద్ద ఎంపిక లేదు. అదే నేను ఏం చేస్తాను? దేవదాస్‌లో నేను నిస్సహాయరాలుని. నా వద్ద ఏం లేదు. ఛాయిస్ లేదు దేవదాస్. ఎందుకు పార్వతిగా మారుతున్నారు? ఆచార్యజీ, అంటే నేను ఈ సెషన్‌కి రావడం లేదా నేను చేసే కర్మలు ఏదైనా అంటే నా ఉద్దేశ్యం నేను అడగాలనుకుంటున్నాను. ఎవరైనా చేయిస్తున్నారా లేదా ఇది నాదా? ఎవరూ చేయవడం లేదు. ఈ విషయం మీ మనసు నుంచి పూర్తిగా తొలగించేయండి. ఇది పరమాత్మ చేస్తున్నాడు, కృష్ణుల వారు చేస్తున్నారనే విషయం. అకర్తగా ఉండడం. అకర్త, అకర్త, అకర్త అవన్నీ మీరు చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఇది మొత్తం ప్రపంచం ఒక మాయపరుచుకుని ఉంది. ఇంకా దాని సూత్రధారి మీరు మాత్రమే, మరెవ్వరూ కాదు. మేలు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. ఎవరికి మేలు చేస్తున్నారు? మీకోసం. చెడు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. మీరు ఎవరికోసం చెడు చేస్తున్నారు? మీకోసం. నిజానికి మనం ఉన్నామనే విషయమే లేదు కాబట్టి ఎవరికోసం మంచి, ఎవరికోసం చెడు చేస్తారు వెర్రోడా? సత్యంలో ఎవరున్నారు? సత్యం మొత్తం మీకే చెందుతుంది. ఇతరులకి ఎటువంటి అధికారమూ లేదు. కానీ మీకు మీ స్వంత అధికారం ఉంది కదా? నేను స్వతంత్రంగా చేయడం లేదు, నాతో ఆ పని చేయిస్తున్నారని మీరు చెప్తే ఆ విషయం అక్కడే తప్పవుతుంది. తను నీతో ఆ పని ఎందుకు చేయించుకుంటాడు? తన కోసం నీవు? తన కోసమైతే నీవు లేనే లేవు. నువ్వు ఎవరికోసం ఉన్నావు? ఫర్ హూమ్ డు యు ఎగ్జిస్ట్? మీకోసం. సత్యం అద్వైతం. అది తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఎవరిని ప్రార్థిస్తున్నావు? ఎవరూ లేదు. ఎవరూ లేరు. అందుకే ప్రార్థనలు చేసినప్పుడు పదే పదే వివరిస్తాను. ఉపనిషత్ సమాగమంలో అన్ని ప్రార్థనలు తమతో తమకే చేయబడతాయి. సత్యం కోసం సత్యం మినహా ఇంకేదీ కూడా లేదు. మీ చిక్కుల్లో వచ్చి పడేందుకు అయ్యా దానికి ఎలాంటి ఆసక్తి లేదు. కొత్త ఉద్యోగం ఇప్పించు, పాత బ్రేకప్ కలిపేయి, ఇంకా దేవుడు చేశాడని అనడం. ఓ ఈశ్వరా, నువ్వేం చేశావు? ఆయనేం చేస్తారు? ఏం చేస్తారు? ఆయనేం చేస్తారు? ఏమీ చేయరు. ఏమీ చేయరు. ఏమీ చేయరు. ఏమీ చేయరు. ఆయన తన మాయను ఇక్కడ విడిచిపెట్టారు. మరి ఎందుకంటున్నారు ఆయన విడిచిపెట్టారు అని? తద్వారా మనము మాయను దాటి వెళ్ళగలం అని తెలుసుకోవడానికి. తద్వారా మాయకు మించినది ఏదో ఉందని మనం తెలుసుకోవడానికి. లేకపోతే మాయ చాలా పెద్దదని భయపడి ఆందోళన చెందుతాం. మాయ నుండి మనం ఎలా గెలుస్తాము అని. అప్పుడు మనం ఏమంటాము? ఆయనో మాయాపతి అని అంటాము. కృష్ణుడు నా మాయం మాయా అని అంటారు. మీకు ధైర్యం కలిగేందుకు. మాయాను తలదన్నేవాడు ఉన్నాడు. భయపడకండి. కానీ మీరు రోజంతా జరిపే చిన్న చిన్న వివాదాలు మరియు తగాదాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయంలోకి పరమాత్మ సత్యం మరియు శ్రీకృష్ణుని ఎందుకు తీసుకువస్తున్నారు? మన పనులను బట్టి మన కర్మలుంటాయి. మళ్ళీ చెప్తారు, అరే ఓ ఈశ్వరా, నువ్వేం చేశావు? ఆయన మధ్యలో ఆయనెందుకు? నేను ఇలా దేవుని పాత్రను తలుచుకుని చాలాసార్లు నవ్వొస్తుంది. ఎవరైతే మీరు చేయించేవన్నీ చేయడానికి ఉత్సాహంగా ఉంటారో, మీరు అతనితో అవన్నీ చేయిస్తూనే ఉంటారో, తర్వాత ప్రతి విషయానికి ఓ మై గాడ్ అని. ఆయనకు నీ ఈ చర్యలతో సంబంధమేంటి? చాయ్ కింద పడిపోయింది, ఓ మై గాడ్. కాలు బెణికితే ఓ మై గాడ్. మీరు బాధ్యత వహిస్తే ఇరుక్కుపోతారు. అందువల్ల నష్టాలు లేదా సమస్యలకు బాధ్యులను చేస్తూ మరొకరిని మధ్యలోకి బలవంతంగా తీసుకొస్తారు. బాధ్యత
నేను ఇక్కడ రాలేదు. నన్ను ఏదో దైవ ప్రేరణ మీ వద్దకు పంపింది. మీ వద్దకు వచ్చేలా చేసింది ఆచార్యశ్రీ. అలా అయితే నువ్వు రాకుండా ఉంటే బాగుండేది. అసలిదేంటి? మీరు నా దగ్గర వచ్చారు, కానీ మీ ఇష్టంతో రాలేదు అని నాతోనే అంటే అది నాకు నచ్చుతుందా? ఛీ! ఎవరైనా నిన్ను కలవడానికొచ్చారు. డేట్ వెయిట్ చేస్తుంటారు కదా? కానీ నేను రాలేదు, మా అన్న నన్ను పంపాడు అని అమ్మాయంటే నీకెలా అనిపిస్తుంది? మీరే చెప్పారుగా, మీకు మీరుగా రాలేదని ఏదో దివ్య ప్రేరణ మిమ్మల్ని ఈ పనిని చేసేలా చేసింది అని. అది వినడానికి నాకు సంతోషం అనిపిస్తుందా? మీకంటూ ఏదైనా అధికారము, శక్తి ఉందా లేదా? మీరు లేదు అని చెప్పాలనుకుంటున్నారు. ఇంకా లేదు అంటే మీకు మాటమాటకు కష్టం ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? నేను దీనిని ఎత్తాను, నేను దీనిని విసిరాను, నేను దీనిని విచ్ఛిన్నం చేశాను. అది ఎప్పుడైనా బాధపడుతుందా? మీకు కష్టం అనిపిస్తుంది కదా? అవును అంటే మీకు కష్టం అనేది మీలో శక్తి ఉన్నట్లు చూపిస్తుంది. ఆ శక్తి కష్టాన్ని ఇష్టపడదు. అలా కాకుండా అయితే మీరు అంత నిర్వికల్పంగా జ్ఞానోదయం కలిగి ఉంటే మీకు ఏ విషయానికి కూడా కష్టం అనిపించదు. నిర్వికల్పత యొక్క గుర్తింపు కూడా ఇదే. మనిషి కష్టాలను అధిగమించి ముందుకు వెళ్ళిపోతాడు. మీకు కష్టం ఉంటే దానికి ప్రత్యామ్నాయం ఉంది. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా అనకండి, నేను చేయడం లేదు, ఎవరో చేపిస్తున్నారు అని. నువ్వు చేస్తున్నది, ఎవరో దానిని నీ ద్వారా పూర్తి చేస్తున్నారు, అది నేనే అనేనండి. మీరు ఏమి చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో మీకు తెలియకపోయే అవకాశముంది. నిన్ను అలా చేయిస్తున్నవారు నీ లోపల కూర్చున్నారు. తన పేరు ఆత్మ కాదు, తన పేరు అహంకారం. నువ్వు ఏమైనా పనిచేసి ఇది మరి ఎలా జరిగిందో నాకు తెలియదని చెప్పండి, ఇంకా ఎవరో నాతో ఇది చేయించారు అని చెప్పడం ఇది పూర్తిగా సాధ్యమే. నేను ఒప్పుకుంటున్నాను, అందరితో కూడా ఇలా జరుగుతుంది. ఇట్ హ్యాపెండ్ ఇన్స్పైట్ ఆఫ్ మీ అని ఇలా చెప్పేస్తాం కదా. నాకు తెలియదు ఇది ఎలా జరిగిందో. అది మీకు తెలియదు, కానీ అది చేస్తున్నది మీరే. ద హిడెన్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దాన్ని ట్రూత్ అని అనరు, ఆత్మ అంటారు. నా ఆత్మ చేసింది. అది మీకు లోపల ఉన్న జంతువు చేసింది. ఆత్మ కాదది జంతువు. అర్థమైందా? అదే గెలవాలి, అదే విజయం సాధించాలి. మరియు విజయాన్ని సాధించటం ఒక సంకల్పపు మాట. ప్రత్యామ్నాయం లేనప్పుడు తీర్మానం చేయడం సాధ్యం కాదు. ఒక ప్రత్యామ్నాయం లేకపోతే సంకల్పం ఎలా తీసుకుంటాడు? అవునా కాదా? బాధ్యత వహించడం ఎందుకు? ఆచార్యజీ, నేను ఇంకొక వీడియో చూశాను మీది. అందులో మీరు ఇలా చెప్పారు, ఇది ఏదైనా అంటే నేను నా ఊనికి అది కూడా ఉంటే అందులో నా ప్రత్యేకత ఏమీ లేదు, అది కూడా ఒక అనుగ్రహంగా భావించండి. నేను అంతగా అంటే నా శరీరంపై ఉన్న ఒత్తిడి అంతగా ఉంది, మీకు తెలుసు. బయట ఉన్న అన్ని విషయాలను తట్టుకోగలుగుతున్నాను. ఇంకా మీరు అది పొందే యోగ్యతను లేకపోయినా మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం కూడా ఒక అనుగ్రహంగా భావించండి. మీ జీవితంలో అన్ని మంచి విషయాలు జరిగితే సరేనా? ఎలా అంటే 700mm హెచ్జీ పూర్తిగా సెట్ అయినట్టు. ఎక్కువ తక్కువ కాదు. అవును, వాతావరణ ఒత్తిడి. మీరంటారు ఇది అనుగ్రహం. మీ జీవితంలో అనుగ్రహమైన విషయాలు ఎంతమాత్రం ఉన్నాయో మీ జీవిత విశేషాలు చెప్పండి. మీరు సంతృప్తిగా ఉన్నారా? అన్ని విషయాలను కలిపి టేబుల్పై ఉంచి చెప్పండి, మీరు సంతృప్తిగా ఉన్నారా? మొత్తం కలిపి చూస్తే పరిస్థితి గందరగోళంగా ఉంటే దానిని అనుగ్రహం అంటారా? అనుగ్రహం తన స్థానంలో ఉంటుంది, కానీ అనుగ్రహం కన్నా చాలా పెద్దది. అది మీరు మీపై ఉంచిన శాపం మాత్రమే కదా. అప్పుడు మనం ఏం విషయంపై మాట్లాడాలి? అనుగ్రహం మీదేనా లేదా శాపం గురించా? చెప్పండి. కృప, అకృప అంటే శాపం గురించి మాట్లాడదాం. అది తనపై తను ఉంచుకున్నది. మనం ఎవరు? దానినే అహం అంటారు. అది అహంకారం. దీనికి స్వంత ఊనికి ఏమీ లేదు. కానీ ఇది తప్పు అభిప్రాయాలు, తప్పు ఆలోచనలు, మిడిమిడి జ్ఞానం మరియు అవాస్తవ శిక్షణ ఆధారంగా సాగుతుంది. అదే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు దీని నుండి స్వేచ్ఛ పొందడానికి ముందుగా మీకు స్వేచ్ఛ కోసం ఎంపిక ఉందని ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్లు స్వేచ్ఛ అనేది ఏమైనా ఎంపికగానే కాదు. మరి అతనికి ఎలా లభించగలదు? సరేనా? ఓటమి కంటే అధ్వానమైన పరిస్థితి ఉంది. నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు విజయం కోసం ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. 100 సార్లు ఓడిపోవచ్చు, కానీ గెలుపు ప్రత్యామ్నాయం కాదు అని ఎప్పుడూ చెప్పకండి. ఆచార్యజీ, మనం
తెంచుకోవలసిన గొలుసులు, బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెంచుకోవడం చాలా పెద్ద పని. మరియు ధర్మం అక్కడ తన చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేరుకుంది. మనం మన స్వభావంలోకి తిరిగి రావాలి అంటే, స్వభావంలోకి తిరిగి రావడానికి అందులో ఎంత సమయం పడుతుందో దానికి ఎటువంటి నిర్వచనం కూడా లేదు. ఎంత సమయం పడుతుందో మనం నిర్ణయించలేము. అప్పుడు ఆ తర్వాత వచ్చిన కామ అర్థాలు రావడానికి సమయం ఉంటుందా? లేక కేవలం ధర్మం మాత్రమే ఉంటుందా? మీలో ఎంతమందికి ఏదో ఒక పూర్తిగా నయం చేయలేని రోగం ఉంది చెప్పండి? ఇలాంటి జబ్బు చిన్న జబ్బు కావచ్చు, పెద్ద జబ్బు కావచ్చు, కానీ ఎప్పటికీ పూర్తిగా నయం కాని వ్యాధి తెలుసా? చికిత్స చేసినా కానీ పూర్తిగా పోగొట్టలేము, నిర్మూలించలేము. ఎంతమందికుంది? సమర్థంగా చికిత్స చేయకపోతే దాని అంతం రాదు. సత్యం కూడా అనంతం. ఇది పూర్తిగా సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఎందుకు ప్రయత్నించాలి? చేస్తారు, మీ సంపూర్ణ శక్తిని సమర్పించి చేస్తారు. సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ గొలుసులు కూడా అలాగే. వాటి నుండి పూర్తిగా విముక్తి పొందగలమా లేదా అనే విషయం మనకు తెలీదు. అది కూడా తెలుసుకోండి. డయాబెటీస్ లాంటిది పరిస్థితిగా అంగీకరించండి. ఒకసారి వస్తే అది అలాగే ఉంటుంది. దీనికి పూర్తిగా విముక్తి సాధ్యం అవుతుందో లేదో తెలీదు. అప్పుడు అంటే ఏమైంది? ప్రతిరోజు దీనితో పోరాడాల్సొస్తుంది. ఎంతవరకు సాధ్యమైతే దాన్ని కట్టడి చేసి ఉంచాలి. దాన్ని చేసే ఉంచాలి. లేదా దాన్ని మీపై ప్రభావం చూపించడానికి అనుమతించాలి. చెప్పండి. నిరోధించాలి. అదే ఇది నిఖార్సైన సత్యం. బంధాలను తెంచుకునే పని చాలా పెద్దది. సందేహం లేకుండా చాలా పెద్దది. చాలా పెద్దది కాదు. అది అనంతమని నమ్మేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇది మీ చివరి శ్వాస వరకు పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు కూడా. చరిత్రలో ఇప్పటి వరకు ఎవరైనా వారి చివరి శ్వాస వరకు ఆ పని పూర్తి చేయకపోవచ్చు. అయినప్పటికీ ఆ పని చేయాలి. అది మాత్రమే చేయదగిన పని. మిగతా అన్నీ అలాగే ఉన్నాయి. పూర్తిగా ముగిసిపోయాయి. మీరు దాన్ని అనవసరంగా అంటున్నారు, పని చేస్తున్నాను అని. అది నిజమైన పని కాదు, నాటకం. ఉదయం కార్డ్ స్వైప్ చేసి సిస్టంలో లాగిన్ అయ్యారు. ఇది పనిని ప్రారంభించడం కాదు. పని మాత్రం ఒకటే ఉంటుంది. ఇది ఒక సామెతగా లేదా అలంకారప్రాయంగా కాకుండా నేను నిజంగా మాట్లాడుతున్నాను. ఇది సత్యం. జీవితంలో పని ఒకటే ఉంటుంది. శరీరంలో, మనసులో ఉండే అజ్ఞానాన్ని మరియు మురికి శుభ్రపరచడం. ఇది తప్ప మరో పని లేదు. మనం ఏదైతే పని, వర్క్, వ్యాపారం, వృత్తి, వ్యాపారం అని అంటామో ఇది అసలు పనిని చేయకపోవడానికి ఒక సాకు మాత్రమే. నిజమైన పని చేయకుండా ఉండడానికి మనం మన మనసును అబద్ధపు, నకిలీ పనులతో నింపుకుంటాం లేదా ఆఫీసుకు వెళ్ళిపోతుంటాం. నేను నా పనిలో చాలా పురోగతి సాధించాను. అంటే నా మనస్సును నేను మోసం చేసుకోవడంలో చాలా పురోగతి సాధించాను. జీవితంలో ఒక ముఖ్యమైన మరియు సులభమైన పనిని చేయకుండా ఉండడానికి మనం ఏమేమి చేయడం లేదు? చాలా పెద్ద పరిశ్రమదారులు అయ్యారు. 5 ఫ్యాక్టరీలు పెట్టారు. ఇది చేశారు, అది చేశారు, చాలా పెద్ద పని చేశారు. ఇదంతా చేయడం ఎందుకు? మొత్తం మీద నిజమైన పని చేయకపోవడానికి కదా.